Hi friends, good morning. Welcome to LK channel. Hi friends, good morning. Welcome to LK channel. నా పేరు వచ్చి LK సీను అండి. ఈరోజు నేను సుండుపల్లి మార్కెట్కి అయితే వచ్చినానండి. టీ సుండుపల్లి అన్నమయ్య డిస్టిక్ అండి. ఇది రాయచోటి దగ్గర వస్తుంది. పీలేరుకి వచ్చి ఒక 45-46 కిలోమీటర్లు వస్తుంది. రాయచోటికి అయితే కొంచెం దగ్గరనే ఉంటుంది. కోడూరుకి అయితే ఒక 25-30 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఇది అన్నిటికీ ఈ సుండుపల్లి అనేది సర్కిల్. ఇక్కడ ప్రతి బుధవారం ఉదయాన్నే మార్కెట్ అయితే జరుగుతుందండి. 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 10-10:30 లేదా 11 గంటల లోపల అయిపోతుంది అనమాట. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం యూట్యూబర్లు కానీ రైతులు కానీ కొంచెం మార్కెట్లో ఈ జీవాలకు గాను కొంచెం నీళ్ళ సౌకర్యం కల్పించే విధంగా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను నేను. మీరు కూడా ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వచ్చిన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ యూట్యూబర్లు కానీ కొంచెం మార్కెట్ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసుకొని నీళ్ళు సౌకర్యం కల్పించాలని చెప్పాలని నేను కూడా చెప్తాను. మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడైతే మార్కెట్ అయితే స్టార్ట్ అయిందండి. ఈరోజు మామూలుగా అంటే జనాలు చాలా అయితే ఎక్కువ వచ్చినారు. ఒకసారి లోపలికి పోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మన సుండుపల్లి మార్కెట్ స్పెషల్ ఏమంటే మొత్తం ఎర్రపొటేన్లు ఎర్రగొర్రెలు వస్తాయండి. ఎక్కువ ఒక 70-80% మొత్తం ఎర్రగొర్రెలు ఎర్రపొటేన్లు వస్తాయండి. ఏదైనా మిగిలిన కొద్దిగా మాత్రం తెల్లవి వస్తాయి, మేకలు ఉంటాయి అనమాట ఎక్కువ. సో ఇప్పుడైతే ఎర్రపొటేన్లు మటన్కి మంచి మీట్కి ఫేమస్ అనమాట. సో ఇక్కడ చూద్దాము ఏమేమి వచ్చినాయి, ఎంత రేట్లు పోతాయి అనేసి. ఫ్రెండ్స్, ఈ బ్యాచ్లో ఒక అయితే దగ్గర దగ్గర ఒక 30 పొటేలు 20-30 పొటేన్ల దాకా ఉన్నాయండి. ఇవన్నీ ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక 6 మంత్స్ లేదా 8 మంత్స్ ఆ విధంగా ఉన్నాయండి. చూస్తే ఇక్కడ మా ఏరియాలో ఏమంటే ఈ ఎర్రపొటేన్లు కటింగ్ పర్పస్కి ఎక్కువ తీసుకుంటారండి. ఎక్కువ మటన్ మీట్ అయితే ఎక్కువ పడుతుంది అనేసి దీనిలో ఎక్కువ తీస్తారనమాట. నెల్లూరు జుడిపి ఇక్కడ వస్తాయి, కాకపోతే ఈ ఏరియాలో తక్కువ అనమాట. నెల్లూరు జుడిపి అనేది ఏదో కొద్దిగా వస్తాయి అనమాట, ఓ 10% ఆ విధంగా వస్తాయి. సో ఈ బ్యాచ్లో ఎన్ని ఉన్నాయి, ఏం రేటు పడుతుంది, ఎంత మీట్ ఎంత పడుతుంది మనం కనుక్కుందాం. అన్నా ఎన్ని ఉన్నాయన్నా ఈ బ్యాచ్లో? 19 పొటేన్లు ఉన్నాయి. ఎంత వయసు పిల్లలు అన్నాయివే? సంవత్సరం పిల్లలు ఉంటాయా? ఫ్రెండ్స్ చూస్తే అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్కి చెప్తానండి, సంవత్సరం ఏజ్ గ్రూప్కి చెప్తున్నాడు. వచ్చి అన్నా ఎన్ని కిలోలు పడతాయి అనుకుంటాను ఒకటి? 16-17 మటన్. ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్గా 16-17 కిలోలు పడేటిగా ఉన్నాయన్నమాట. మొత్తం చెప్పడం మనకి 16-17 కిలోలు పడతాయని. ఇప్పుడు జత ఏం చెప్తా ఉంటాను ఇవి? 26 అని చెప్తా ఉంటాను. ఏమన్నా అడిగారన్నా ఎవరన్నా? ఇప్పుడు వచ్చినా అంతే కదా, 26.5. ఫ్రెండ్స్ చూస్తే 26,500 అయితే చెప్తానండి. ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 26,500 చెప్తాను చెప్పడం. 26 అయితే 500 రూపాయలు చెప్తానండి. 16 కిలోలుగా పడుతుంది ఒక్కొక్కటి. 16-17 కిలోలు ఆ విధంగా పడుతుంది చెప్తున్నాడు. 26 అంటే 13,000 చిల్లర అనమాట ఒక్కొక్కటి. 13,000గా చెప్తున్నాడు ఒక్కొక్కటి. 11,000 రూపాయలు చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు ఈ బ్యాచ్లో అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా చిన్న పిల్లలు గొర్రెలు కూడా వ్యాపారం అయితే జరుగుతుంది. చూస్తే ఇక్కడ ఒక 3-4 గొర్రెలు పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి ఏం రేటుకి వ్యాపారం అయితే ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎవరైనా రైత మీనా? ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 3 గొర్రెలు 9 పిల్లలు. దేనిలేనా లేకపోతే వేరే పిల్లలు? 2 పిల్లలు సపరేట్. ఏం చెప్తాన్నా గొర్రె పిల్ల జత? 3 గొర్రెలు 1 పిల్ల 45,000. మళ్ళా పిల్లలు సపరేట్గా ఇస్తావా? అవే చెప్తావా? 40,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 3 గొర్రెలు 1 పిల్ల 45,000కి చెప్తానండి. 45,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. మొత్తం మన ఈ ఏరియాలో మొత్తం గొర్రెలు కూడా ఎర్రగానే ఉంటాయి అనమాట. ఎర్ర గొర్రెలు ఎర్ర పిల్లలు 45,000 చెప్తున్నాడు. ఇంకా జత మీద వచ్చేసరికి సపరేట్ పిల్లలు కావాలంటే వేరే రేట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఒక మేకపోతులు ఒక 4 మేకపోతులు ఉన్నాయి. అంతా 1 ఇయర్ ఆ విధంగా ఏజ్ గ్రూప్ అనమాట. చూద్దాం ఏం చెప్తారు కనుక్కుందాం. నా ఏం చెప్తాను నా జతనా? 24.5. ఫ్రెండ్స్ చూస్తే 24,500 అయితే చెప్తానండి ఈ జత మీద మేకపోతులు. ఇవి ఎంత ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ అండి.
వెయిట్ వచ్చేసరికి ఒక 14-15 కిలోలు ఆ విధంగా పడతాయి. 24,500 24,500 అయితే ఎత్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 24,500 అయితే ఎత్తాను అండి. 24 అయితే 500 రూపాయలు ఎత్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం పొట్టేళ్ళు ఉన్నాయి, ఎర్ర పొట్టేళ్ళు. ఈ బ్యాచ్లో ఒక 2, 4, 6, 7 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏం చెప్తాడో కనుక్కుందాము. ఇవి వచ్చి అంతా ఒక 8 నెలలు ఆ విధంగా ఉన్నాయి. ఎంత వయసు పిల్లలన్నా? 6 నెలలు 7 నెలలు. ఏం చెప్తాను జత? 18,000 చెప్తాను. పొట్టేళ్ళే కదా ఫ్రెండ్స్. చూసే ఒక 7 నెలలు పిల్లలకి ఎత్తున్నాడు. 6-7 నెలలు 18,500 అయితే ఎత్తున్నాడు అండి చెప్పడం వ్యాపారం ఉంటుంది. 18,500 అయితే ఎత్తున్నాడు చెప్పడం. చూడండి ఎన్ని కిలోలు పడతాయన్నా ఇప్పుడు? ఎన్ని కిలోలు పడతాయి అనుకుంటాడు ఇప్పుడు? 12-13 అట్లా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తే మీట్ పర్పస్ వచ్చి 12-13 ఆ విధంగా వస్తుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 22-23 ఆ విధంగా వస్తుంది అనమాట. 18,000 అయితే చెప్తున్నాడు. ఒకటి 9,000 అయితే చెప్తున్నాడు అనమాట. ఏం కొండే తెచ్చిన అమ్మేసావా? ఏం కొండే తెచ్చారా? ఇవే నాకు లేవా? మేకల పిల్లలు ఏం తెలదా? ఫోన్ నెంబర్ చెప్పా. 949-11-353-79. ఇంటికాడ ఏం లేవా? గొర్రెలు పెద్ద గొర్రెలు ఉన్నాయా? 24 గొర్రెలు 17 పిల్లలు ఉన్నాయి ఇంటికాడ ఉన్నాయి. అవి గూడూరు గొర్రెలు తెల్లయ్యా. మేకపోతులు ఏం లేవు. సరే ఫ్రెండ్స్ చూస్తే వీడియో అయితే నెంబర్ ఇచ్చాము. అన్న దగ్గర అయితే వ్యాపారస్తుడే. ఇంకా ఇంటికాడ గొర్రెలు ఉన్నాయంట. గొర్రెలు పిల్లలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఆడ పోతున్నాయి కదా అవి కూడా వెలయ్యాయి అనమాట. ఆ విధంగా ఉన్నాయి గొర్రెలు. ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఫోన్ చేయొచ్చు. లేదా మొత్తం వ్యాపారస్తులు అనమాట. నెంబర్ అయితే తీసుకుంటాం మనము. కంటిన్యూగా వ్యాపారస్తుల దగ్గర అయితే నెంబర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు అయితే మనకు వచ్చి అమ్మేసి వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర మనం అయితే తీసుకుందాం. ఇక్కడైతే పెద్ద పొట్టేళ్ళ బ్యాచ్ అయితే ఒకటి ఉంది. ఈ బ్యాచ్ లో ఎవరు రైతు ఏం చెప్తారో కనుక్కుందాం. చూస్తే ఇవంతా పెద్ద సైజు పిల్లలండి. అంతా సంవత్సరము 1.5 సంవత్సరము లేదా దగ్గర కొన్ని అయితే 2 సంవత్సరాలు ఉండేటివి ఉన్నాయి. కొంత మీట్ పర్పస్ వచ్చేసరికి ఒక్కొక్కటి 20-22 కిలోలు మీట్ పడుతుందండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-35 కిలోలు ఆ విధంగా పడి ఉన్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఎవరు నా రైతు మీరేనా? ఏం లేదు వీడియో తీసుకుంటానన్నా. మా ఆనందం కాదనా, నేను పీలేరు నుంచి వచ్చిన మీ మార్కెట్ చూద్దామని. మా ఆనందం కోసం కాదు, మార్కెట్ ఎట్లా ఉన్నది కనుక్కుందామని వచ్చినాం అంతే. అది తీసుకోమంటే తీసుకుంటా, వద్దంటే గమనం పోతా ఉంటాం. దాన్ని ఏముండదు అనా. 30తో కొన్నారా? ఇప్పుడు ఏం రేటు చెప్తాను అమ్మడానికి? 32,000 చెప్తాను. ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటాను ఒకటే? 20-22 అట్లా పడతాయి మీటు. ఫ్రెండ్స్ చూసే 30,000 రూపాయలు అయితే కొన్నారంట. 32,000 అయితే చెప్తానండి వ్యాపారం చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. 32,000 అయితే చెప్తానండి. ఇప్పుడు కొనకం అయితే 30,000తో కొన్నాను. 32,000తో అయితే అమ్ముతాను అంటున్నాడు. 2,000 రూపాయలు అయితే అడుగుతాను అనమాట. ఇట్లా వ్యాపారం అయితే ఉంటుందండి. చెప్పింది ఏమి ఇయ్యరు కాబట్టి ఇంకా దానిపైన 500-1000 రూపాయలు ఇటు అటు అనేది ఉంటుంది అనమాట. చూద్దాం. మీరు వ్యాపారస్తులే కదనా? వ్యాపారస్తులే కదా? ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి ఫ్రెండ్స్. నెంబర్ అయితే ఇస్తాము వీడియోలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఫోన్ నెంబర్ చెప్పనా? 630-11-24-696. ఫ్రెండ్స్ చూస్తే నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినామండి. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వీళ్ళకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇంకా ఉంటాయన్నమాట. మొత్తం చూస్తే అంతా మిక్సింగ్ అయితే ఉన్నాయండి. మేకలు, కోతులు. ఈ వీడియోలో మనం పొట్టేల వరకు చూద్దాము. నెక్స్ట్ అయితే మనం మేకలకు సంబంధించిన ఇంకో వీడియో అయితే చేద్దాము. ఈ బ్యాచ్లో కూడా ఒక దానికంటే కొంచెం చిన్న సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం. ఎవరేనా? మీయేనా? ఎవరు ఇవే? ఏం చెప్తాను సత్తా? ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో కూడా సేమ్ దానికంటే కొంచెం చిన్న సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. మనమైతే మనిషి లేరన్నాడు, లేదు చెప్పడానికి ఇబ్బంది పడతాను, మనకైతే తెలియదు. ఇక లైవ్ వెయిట్ మాట్లాడుకుందాం. తర్వాత రేట్ అనేది మీరు కామెంట్ చేయొచ్చు ఎంత ఉండొచ్చు అని. ఇవి వచ్చేసరికి 1 సంవత్సరం పిల్లలండి. ఇవి 1 సంవత్సరం మీద 1 నెల ఇటు అటు ఉండొచ్చు. 1-2 మాత్రం కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉన్నాయి. ఈ వెయిట్ వచ్చేసరికి
17, 18 ఆ విధంగా పడతాయండి. మీట్ పర్పస్లో 17, 18 పడతాయి. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. యావరేజ్గా 30, 34 ఆ విధంగా పడతాయి. రేట్ అయితే మనకి చెప్పలేదు కాబట్టి సో నెక్స్ట్ చూద్దాము. మొత్తం ఆ బ్యాచ్ అక్కడ కూడా బయట కూడా అంతా ఎర్రపొటేండ్లు అనమాట. ఎర్రపొటేండ్లకు పెట్టింది పేరు అన్నట్టు మన సుండిపల్లి, రాయచోటి ఈ సైడ్ అంతా మొత్తం ఎర్రపొటేండ్లు వస్తాయి అనమాట. ఈ బ్యాచ్లో చూస్తే దగ్గర దగ్గర ఒక 30-40 పొటేండ్లు అయితే ఉన్నాయి. అంతా ఒక సంవత్సరం పిల్లలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. సంవత్సరం పైన ఉండేటివి ఉన్నాయి అనమాట. ఏం రేటు ఉన్నాయి, ఏం చెప్తారు కనుక్కుందాం. ఎవరన్నా రైతు? ఎవరు ఇవే అన్నా? మీరేనా? ఎన్ని ఉన్నాయన్నా? 40 ఉన్నాయి. ఎంత వయసు పిల్లలు అన్నవి? 8 నెలల పిల్లలు. ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాను ఒక్కోటే? 13-14 కిలో పడతాయి. ఫ్రెండ్స్ చూస్తే అంతా మీట్ పర్పస్ 13-14 కిలోలు ఆ విధంగా పడతాయండి. ఇవైతే జత మీద ఏం చెప్తారన్నా? జత 24-25 పిల్లలను బట్టి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? 90-100-100-28-684. ఎవరన్నా? మీ నెంబర్ వీడియోలో ఇస్తాను. మీరు వ్యాపారస్తులే కదా, ఇవి కాకపోయినా ఏదన్నా ఉన్నా కూడా ఫోన్ చేసినారంటే ఈ ఏరియాలో మీరు మాట్లాడుకొని వ్యాపారం చేసుకోవచ్చు. ఎంత చెప్తాను నా జత ఇప్పుడు? 24,000. ఫ్రెండ్స్ చూస్తే 24,000 అయితే చెప్తానండి. ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. సుండిపల్లి లోకల్ ఏరియాకి వస్తుంది అనమాట. 24,000, 24,000 అయితే చెప్తానండి. 24,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. మీట్ పర్పస్ అయితే వచ్చేసరికి మనకు చెప్పడం ఒక 14, 15, 16 కొన్ని అయితే 1 కిలో ఇటు ఒకటి వస్తుంది అనమాట. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పిన రేటు ఎవరో ఇయ్యరు కాబట్టి 24,000 అంటే 12,000 రూపాయలు చెప్తున్నాడు ఒక్కోటి. 12,000 అయితే చెప్తానండి. 12,000 రూపాయలు చెప్తున్నాడు. ఇంకా వ్యాపారం ఉంటో చూసుకోవచ్చు. ఆయన కొంచెం వ్యాపారం సరుకు వచ్చినట్టుంది ఈ వారమా? లే పోయిన ఇంతకుముందు వచ్చింది కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటా. ఫ్రెండ్స్ చూద్దాం. ఈ మొత్తం కూడా ఈ రో అంతా కూడా ఎర్రపొటేలు అనమాట. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ అన్ని బ్యాచ్లు అడిగేద్దాము ఒకసారి, మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. చూస్తే ఇవి కూడా ఎర్రపొటేలు అండి. మేక పోతులు అయితే ఉన్నాయి. తర్వాత ఇంకో వీడియోలో చూద్దాము. ఈ పెద్ద పొటేండ్లు, ఎర్ర పొటేండ్లు చూద్దాం మనం ఒకసారి. ఏం చెప్తారు కనుక్కుందాం. ఆయన ఎవరు మీనా? నమస్తేనా? ఎన్ని పొటేండ్లు ఉన్నాయి? 20 పొటేండ్లు ఉన్నాయి. ఎంత వయసు పిల్లలా? 7 నెలలు 8 నెలలు ఆ విధంగా ఉంటాయి. ఏం చెప్తాను నా జత? 30,000 చెప్తాను. ఏం రేటు పడతాయి? ఎంత వెయిట్ పడతాయి అనుకుంటాను? ఒకటి 18 కిలో పడతాయి. ఫ్రెండ్స్ చూసి 18 కిలో మీట్ పర్పస్ చెప్తానండి. 18, 20 కొన్ని అయితే ఒక 2 కిలోలు ఇటు అవుట్ అనమాట. 18 నుంచి 20 కిలోలు మీట్ పర్పస్ చెప్తాను. వ్యాపారం అయితే ఉంటుంది. అంతా సంవత్సరం లోపల పిల్లలండి ఇవి. అన్ని పొట్టేళ్ళ పిల్లలే. జత ఏం చెప్తాను అన్న? 30,000 చెప్తాను. 30,000 తగ్గించేది ఏమన్నా ఉంటుందా? బార్గింగ్ ఎంతకైతే ఇస్తావు లాస్ట్గా? 29 అట్లా ఇస్తావు. 1000 రూపాయలు ఇటు ఒకటి ఇస్తావు. ఫ్రెండ్స్ చూస్తే 30,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక 1000 రూపాయలు ఇటు అటు ఇస్తానని చెప్తున్నాడు. ఒక్కోటి ఆడికి 14, 15 ఆ విధంగా చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 14,000 చెప్తానంటే ఒక్కోటి మీట్ వచ్చి 18 కిలోలు 20 కిలోలు పడి కూడా ఉన్నాయి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారన్నా? ఫోన్ నెంబర్ చెప్పు. 9676495031. ఏ ఊరన్నా? కొండమంది అంటే సుండిపల్లి దగ్గరే లోకలే కదా. మీ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. మీకు దగ్గర ఇవి కాకపోయినా వేరే ఏమున్నా కూడా ఫోన్ చేశానంటే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినా అండి. ఈ బ్యాచ్ కాకుండా కూడా ఇవి అయిపోయినా కూడా ఒకవేళ ఇంటికాడ వేరే ఉంటాయి వ్యాపారస్తులు అనమాట. సో వాళ్ళకి మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా ఉంటే డౌట్లు ఉన్నా లేదా ఏమైనా కావాలన్నా కూడా తీసుకొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఇది కూడా మొత్తం చెప్పనక్కర్లేదు. అన్ని ఎర్రపొటేండ్లే. మీరేనా? ఎన్ని ఉన్నాయనా? 20 పొటేళ్ళు ఉన్నాయి. ఎంత వయసు పిల్లలా? 1 సంవత్సరం పిల్లలా? ఎంత చెప్తాను జత? 31. ఫ్రెండ్స్ చూస్తే 31,000గా చెప్తానండి. అంతా సంవత్సరం పిల్లలు. ఒక్కోటి ఎన్ని కిలోలు పడచ్చునా? 18-20 మధ్యలో పడతాయి. ఫ్రెండ్స్ చూస్తే 18-20 కిలోలు మీట్ పర్పస్ చెప్తున్నానండి. అప్పుడు 31 అంటే 15,500 అయితే చెప్తున్నాడు. ఒక్కోటి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,500, 15,500 అయితే చెప్తానండి. వ్యాపారం అయితే ఉంటాయి. మీ ఫోన్ నెంబర్ అని చెప్తావనా? నోటికి రాదా? ఓకే పర్లేదులే.
ఫ్రెండ్ చూసే 31,000 అయితే ఎత్తామంటే వ్యాపారం అయితే ఉందన్నమాట. అన్నీ 18 నుంచి 20 కిలోలు పడతాయి అనమాట మీట్ పర్పస్లో. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకు ఒక 37, 38 ఆ విధంగా పడతాయి. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చెప్పింది 15 అంటే ఇంకా తగ్గించి అయితే ఇస్తారనమాట. చూద్దాం. ఇంకొక బ్యాచ్ అయితే ఇక్కడ ఉంది. ఇది కూడా సేమ్ పెద్ద బ్యాచే. నమస్తేనా, ఎవరేనా రైతు మీరేనా? ఎన్ని ఉన్నాయనా? 21 ఉన్నాయి. ఎన్ని అంతా పొటేలు పిల్ల కదా? ఎంత వయసు పిల్లలా? ఒక సంవత్సరం ఉంటాయా? 11 నెలలు 12 నెలలు అట్లా ఉంటాయా? సంవత్సరం ఉండవు. ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటాను ఒకటే? ఒక అంజనా చెప్తే చాలు, ఒక 18-20 కిలోలు పడతాయా? ఏం చెప్తాను చెత్త? 25,000. ఫ్రెండ్ చూస్తే 25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ వయసు వచ్చేసరికి ఒక 9 నెలలు 11 నెలలు ఆ విధంగా ఉంటుంది. ఒక సంవత్సరం లోపల పిల్లలండి. వెయిట్ వచ్చేసరికి ఒక 16-17 కిలోలు పడతాయి. 25,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 అయితే చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి 12 రోజులు 24, 12,500 ఆ విధంగా చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఎట్లా ఉందన్నా మార్కెట్ ఈ వారం? బాగా వచ్చినట్టున్నాయి పొటేన్లో. మామూలుగా కంటే ఎక్కువ వచ్చినాయా తక్కువేనా ఈ వారమా? బాగానే వచ్చినాయి. ఏమి కారణం ఏమి? ఎందుకు వచ్చినాయి ఇట్లా? కాదునా, ఏమన్నా పండగ పాడు ఏమన్నా ఉందా లేకపోతే? అది పాయింట్. మేత లేక ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఒక నెలకు ముందు వచ్చాను నేను, అప్పుడు పెద్దగా లేవు. ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట. అదే అందుకు అడుగుతాను. మేత డిమాండ్ ఎండల కాలం వస్తుంది కాబట్టి మేత డిమాండ్. అదే ఫ్రెండ్స్, అయితే కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మేపుకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి అమ్ముతాను అని చెప్తాడు అనమాట. నేను చూద్దాము ఈ విధంగా పొటేన్లు. ఇందాక ఫస్ట్ చూసిన పొటేన్లు అనమాట. మనం రైతుని అడుగుతాము అంత యావరేజ్గా ఏం రేటు పడతాయి అనేసి. సో ఇవి కూడా చూస్తే అంతా ఒక 11 నెలలు 12 నెలలు పిల్లలు అనమాట. అన్నీ ఇప్పుడు మనం చూపించింది ఇంతకుముందు వీడియోలో చూపిస్తే ఫ్రెండ్స్, మేము చూపించేది ఏమంటే ఇప్పుడు 3 నెలలు 4 నెలల పిల్లలు బట్టి ఇదేమంటే 4-5 నెలల పిల్లలు బట్టి 11 నెలలు ఆ విధంగా అమ్మేస్తామంట. 10-11 నెలలు అంటే ఈ విధంగా ఉంటాయి. ఒక 5 నెలలు మేపితే కరెక్ట్గా మార్కెట్కి అయితే వస్తాయి అనమాట. ఇది మార్కెట్ ఏజ్ అనమాట కరెక్ట్గా దీనికి. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ ఏజ్ అనమాట. ఇది మేపి అమ్మిండి వెయిట్. మామూలుగా షెడ్యూలతో అమ్ముతా ఉండేది ఈ వయసు పిల్లలు అనమాట. ఈ వయసు పిల్లలు అయితే మంచి మీట్ కానీ మంచి వయసు కానీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ఇవి అమ్ముతారు. ఇవైతే బేరం జరుగుతున్నట్టున్నాయి. ఇవి కూడా ఏం చెప్తారో కనుక్కుందాం మనం. ఫ్రెండ్స్ చూసే ఇవి 26,500 అయితే చెప్తున్నానండి. వ్యాపారము ఉంటుంది అనమాట. చెప్పింది ఫిక్స్ రేట్ కాదు. 26,500 చెప్తున్నాడు. ఇవి కూడా అంతా ఒక 10 నెలలు 11 నెలలు ఏజ్ గ్రూప్ అండి. 26,500 అంటే 13,000 రూపాయలు చిల్లరగా చెప్తాను అనమాట. 13,000గా చెప్తున్నాడు ఒక్కొక్కటి. 26,500 అయితే చెప్తానండి. వ్యాపారం అయితే ఉంటుంది. ఒక్కొక్కటి మీట్ పర్పస్లో వచ్చేసరికి ఒక 14-15 కిలోలు ఆ విధంగా పడతాయండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవి మన మార్కెట్లో ఉండేటి అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాము. ఆడొక కొన్ని ఈ పక్కంతా మొత్తం కూడా అవేనంటే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈ వీడియో అయితే ఎంతతో ఎండ్ చేద్దాము. లెంత్ అయితే పెరిగిపోయింది అనమాట ఈ వీడియో. నెక్స్ట్ మేకలకు సంబంధించిన వీడియో చేద్దాము. ఇక నెల్లూరు జుడిపికి సంబంధించి ఏమన్నా ఉంటే వీడియో చేద్దామండి. హాయ్ బ్రో. ఓకే 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 ఇదే అనమాట. గొర్రెలు అయితే ఉంటాయి. వ్యాపారాలు మొత్తం అయితే వ్యాపారాల మీద ఉంటారు అనమాట. సో చూద్దాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి.